కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నవేంద్ర యాదవ్ గారు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. టీఆర్ఎస్ గారు రావాలి ఈసారి, కాంగ్రెస్ వద్దు మనకి. अभी तो बीजेपी आने वाला है. ఇక్కడైతే బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాను. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కొన్ని అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల ప్రచారం కూడా తారాస్థాయికి చేరింది. గెలుపు తమదంటే తమదనేటువంటి ధీమాతో పార్టీల అభ్యర్థులు ఉన్నారు. మరి ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇక నియోజకవర్గంలో సమస్యలు ఎవరు గెలిస్తే పరిష్కరిస్తారు అనేటువంటి అభిప్రాయాలు ఈరోజు మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. ఇక్కడి ప్రజల మనోగతం ఏంటో తెలుసుకుందాం. వాళ్ళు ఏ పార్టీ గెలుస్తుందని నమ్ముతున్నారు, వాళ్ళ సమస్యలు ఏ పార్టీ గెలిస్తే తీరుతాయని వాళ్ళు నమ్ముతున్నారు. ఒకవైపు మాగంటి సునీత సింపతి ఓట్లు ప్రయత్నిస్తోంది అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంటే, రౌడీ షీట్లకి ఓట్లు వేయరు అని చెప్పేసి బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తున్న పరిస్థితి. ఇక బీజేపీ అసలు రేస్లో ఉందా లేదా అనేటువంటిది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. సో పోటీ ఏ పార్టీల మధ్య ఉంది, గెలుపు ఎవరిని వరిస్తుంది అనేటువంటి విషయం పబ్లిక్ ఒపీనియన్లో తెలుసుకుందాం. ఈరోజు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో ఉన్నటువంటి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం. హలో అండి. సో జూబ్లీ హిల్స్ బైపోల్ వస్తుంది తెలుసు కదా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా రావచ్చు, అంత ప్రజల చేతిలో ఉంది. వెయిట్ అండ్ సీ. అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ బాగుందా పాలన, ఇప్పుడున్న పాలన, బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుందా? ఐ థింక్ బీఆర్ఎస్ఏ బాగుంటుండే, మేబీ అదే వస్తుంది. జూబ్లీ హిల్స్ బైపోల్ వస్తుంది కదా, సో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఇక్కడైతే బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాను. అవునా? సో కాంగ్రెస్ ఇప్పుడు పాలన ఎట్లుంది, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే? అట్లీస్ట్ మీరు చూస్తున్నారు రోడ్ల కండిషన్ చూడండి. ఫస్ట్ ఇది మెయిన్ రోడ్, ఇది ఇక్కడికి వెళ్ళే లోపల అక్కడ 10 గుంతలు ఉంటాయి. మీకు ఇక్కడ దుమ్ము వెళ్ళే వాళ్ళకి అందరు కండాల్లో దుమ్ము పడుతుంది. కనీసం బీఆర్ఎస్ ఉన్నప్పుడు రోడ్లు సరిగా ఉంటుండే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగా ఉండేది. స్టార్ట్ ఇక్కడ ఇప్పుడు ఫ్రీబీస్ పెడుతున్నారు కానీ ఆ ఫ్రీబీస్ ఏదో డెవలప్మెంట్ కోసం పెడితే కనీసం డెవలప్ అవుతుంది సిటీ అనేది. సో ఇక్కడ నిత్యం పాన్ షాప్లో అయితే చాలామంది వస్తుంటారు పోతుంటారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అడిగి చూద్దాము ఎవరు గెలుస్తారు, బీఆర్ఎస్ఆ కాంగ్రెసా బీజేపీ, అతని ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. భయ్యా आप बोलो. बीआरएस आता. थैंक यू. बीआरएस कांग्रेस बीजेपी एवर गेलुस्तार चल रहा है मैडम इस वक्त. अभी तो बहुत टफ चल रहा है. आपको कौन आना बोल के है? अभी देखो इस वक्त हुकूमत सारी कांग्रेस की, कांग्रेस है आना. वैसा नहीं, नेक्स्ट इलेक्शन जब होगा तो जब बीआरएस आएगा हम नहीं मैम. अब तो इस वक्त कांग्रेस चल रहा. वैसा नहीं, बाईपोल है ना अभी तो रेस में, कांग्रेस बीआरएस है ना, इन दोनों में से कौन आया तो अच्छा लगता बोल के आप? बीजेपी भी है इस वक्त. हाँ बीजेपी भी है. आपको कौन अच्छा लग रहा है? इस वक्त तो बीआरएस ही था बेस्ट. अब रविंद्र रेड्डी साहब आए से अभी तक कोई चीज़ हमको मिली नहीं. हम भी लेबर आदमी हैं, काम करने वाले हैं, कोई चीज़ अभी तक आया नहीं हमारे हाथ. भैया आप बोलो, ये जूबली हिल्स बाईपोल के बारे में पता है ना आपको? जी हमको ये पीपल के बारे में मालूम नहीं है. अभी जो हम काम करने वाला है यहाँ पे. नहीं, इधर कांग्रेस बीजेपी बीआरएस में कौन आता बोल के आप सोच रहे? अभी तो बीजेपी आने वाला है. आप बताओ, जूबली हिल्स बाईपोल में बीजेपी बीआरएस कांग्रेस में कौन विन होते बोल? अभी मैम बीजेपी आने वाला है. बीजेपी आने वाला है. సో జూబ్లీ హిల్స్ బైపోల్ వస్తుంది కదా, ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? గెలుస్తారని ప్రజలకి పాలన చేసే విధంగా లీడర్ రావాలండి. అది ఎవరు వచ్చినా ప్రాబ్లం లేదు. అంటే మీరెవరు ఆ ప్రజలకు సేవ చేసే లీడర్ అనుకుంటున్నారు? సో నేను పేర్లు చెప్పదలుచుకోలేదండి. సో అంటే ఇప్పుడు పార్టీ ఏదైనా పర్లేదు, ప్రజలకి సేవా గుణాలు ఉండాలి, ప్లస్ ప్రజలతో మమేకమై ఉండాలి, అందరితో పాటు కలిసి పనిచేసే లీడర్ ఉండాలి మనకి. అంటే ఒక అంచనా ఉంటుంది కదా, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లో నాకు ఎవరు వచ్చినా ఓకే అండి. ఈ గత ప్రభుత్వం ఏదైతే నడిపించిందో దానికి 10 మంచి చేసేటట్టు ఉండాలి ప్రజలకి. అది నాకు కావాల్సింది అంతే. థ్యాంక్ యూ. పార్టీ అయితే పరంగా ఒకసారి వేరియేషన్ చూస్తే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుంది? ఇద్దరు డిఫరెంట్ లీడర్స్. సో ఆయన విధంగా ఆయన చేశాడు, ఈయన విధంగా ఈయన చేస్తున్నాడు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు చేస్తున్నారు. దీంట్లో కొంతమంది ప్రజలకు నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఎన్ని రకాలుగా అడిగినా మీ ఒపీనియన్ చెప్పట్లే. ఒపీనియన్ అంటే ఏంటంటే న్యూట్రల్ అని కాదు, ప్రజలకి సేవా గుణం బాగుండాలి. ఇప్పుడు నేనున్నాను, నన్ను 100 మంది లైక్ చేస్తారు, కానీ 100 మంది కూడా నెగిటివ్ ఉంటుంది నాకు. జూబ్లీ హిల్స్ బైపోల్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఏ పార్టీ విన్ అవుతుంది? టీఆర్ఎస్ గారు రావాలి ఈసారి, కాంగ్రెస్ వద్దు మనకి. కాంగ్రెస్ తోటి ఈ ఏరియాలో పోయి అమ్మాయిలు ఉన్నారు కదా, జాబ్లోకి వెళ్ళే వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఇక్కడ చేసుకునే డ్యూటీలు కానీ రోడ్ మీద పట్టుకే వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే సీఎం వెళ్తుండంటే పోయే వాళ్ళని కూడా అమ్మాయిలను పక్కకు ఆపేసి సీఎం పోతుండు. ఇంత
తెలుస్తుంది నాకైతే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది కదండి, సో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారంటే చాలా టఫ్ ఫైట్ ఉంది. ఎలా మన బీఆర్ఎస్ కూడా ఇది ప్రాణ సంకటమే, అలాగే కాంగ్రెస్ కూడా ప్రాణ సంకటమే. మరి ఈ రెండు పార్టీల్లో ప్రజలకు మంచి చేసే పార్టీ ఏదని ఒక ఓటర్గా మీరు నమ్ముతున్నారు? నేను జూబ్లీహిల్స్ ఓటర్గా ఒక మాట చెప్తాను, ఎందుకంటే నాకు పార్టీలతో సంబంధం లేదు. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నవేద్ యాదవ్ గారు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏ పని చేసుకోవాలన్నా సరే టక్మని పని చేసుకోవాలంటే అధికారంలో ప్రభుత్వం అండ ఉంటేనే పని చేసుకోగలుగుతాం. లేదు ఓ బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ గెలిస్తే పని చేయలేం. ఎందుకంటే అయితే ఒక్క మాట చెప్పండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పాలనకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? రెండిట్లో ఏది బాగుంది? అది పర్వాలేదు, ఇది పరిగెడుతున్నాడు, రేవంత్ రెడ్డి కూడా పరిగెడుతున్నాడు, బాగానే చేస్తున్నాడు. జూబ్లీహిల్స్ బైపోల్ వస్తుంది కదా, సో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? పార్టీ రూపంగా కాకపోతే నవీన్ యాదవ్ గెలుస్తాడని నేను అనుకుంటున్నాను మేడం. ఆయన గురించి చెప్తున్నాను, చాలా మందికి పేదలకు చాలా మంచి చేసినాడు ఆయన, ఓకే, అందుకు ఆయన గెలిచాలని కోరుకుంటున్నాను. ఆయన గెలుస్తాడని నేను అనుకుంటున్నాను.